ఆపదల్లో ఉన్న సాటి మనిషిని ఆదుకోవటమే నిజమైన మనిషి తత్వం, దైవత్వం, మానవత్వం. అటువంటి మానవత్వాన్నే అద్దంకి పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త కురిచేటి శంకర్రావు చూపించారు. సేవకు హద్దులు లేవని నిరూపిస్తూ అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సేవా స్ఫూర్తితో అద్దంకి పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త కురిచేటి శంకర్రావు విజయవాడ వరద బాధితులకు వాటర్ బాటిళ్లు, బ్రెడ్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 12వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అత్లూరి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అడుగుజాడల్లో నడుస్తూ ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. మా గొట్టిపాటి రవికుమార్ గారి అడుగుజాడల్లో మేము ఈ కార్యక్రమం తలపెడుతున్నాము. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సేవా కార్యక్రమం తలపెట్టిన అద్దంకి పట్టణ టీడీపీ కార్యకర్త కురిచేటి శంకర్రావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆశాకిరణం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆశయాలకు అనుగుణంగా ఈ సేవా కార్యక్రమం తలపెట్టినట్లు తెలియజేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు, అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆశాకిరణం మన శాసనసభ్యులు, మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి ఆశయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. విజయవాడ వరద బాధితులకు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, ముఖ్య అనుచరులు వీళ్ళందరూ కూడా తమ వంతు సహాయంగా శ్రమించి నిన్న ఒక 1000 మందికి భోజనాలు పంపించడం జరిగింది.